మరలా మిమ్మల్ని తిరిగి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుని దూతలందరూ దేవుని స్తుతించాలని దేవుని కోరిక అంట, యేసు ప్రభువుని స్తుతించాలని. ఎందుకంటే దేవుడే ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి దూతలు దేవుని స్తుతించాలని దేవుని కోరిక. అదేవిధంగా మనము స్తుతించాలి, మనం ఆరాధించాలని దేవుని కోరిక. ఇక్కడ దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహోన్నత స్థలంలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునగాక. ఎవరైతే ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతారో, ఎవరైతే ఆయన అనుగ్రహం పాత్రులు అవుతారో, ఆయన దగ్గరికి వస్తారో వారికి శాంతి కలుగుతుంది. అదే ప్రభు చెప్తారు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కనుక చూసినట్లయితే, నేను మీకు లోకం ఇచ్చే శాంతిని ఇవ్వట్లేదు, అలాంటి శాంతిని కాదు, నేను మీకు ఇచ్చే శాంతి మీ హృదయాలను కలవరపరిచే శాంతి కాదు, లోకంలా ఇచ్చేలాంటి శాంతిని నేను ఇవ్వట్లేదు అంటారు. ఈ లోకంలో భార్యాభర్త కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్నప్పుడే బంధువులు కావచ్చు ప్రేమించవచ్చేమో, కానీ ఆ దేవాతి దేవుడు మనల్ని ఎప్పుడు అనునిత్యం మనతో ఉండే దేవుడు. అదే వాక్యంలో యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. 6వ వచనంలో కనుక చూసినట్లయితే 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు ఒక శిశువు జన్మించెను, మనకు ఒక కుమారుని బడిసితిమి, అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారు. ఎందుకు శాంతి వస్తుందంటే, ఎందుకు సమాధానం వస్తుందంటే, మనం బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిలోకి వెళ్తాం. నాకు కూడా ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అవుతుంది. దేవుని సన్నిధిలో కూర్చుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో ఏడుస్తాం, మొరపెడతాం. బైబిల్లో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మనకి. వేదనలో ఉన్నప్పుడు, మొరపెట్టినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు, అదేవిధంగా సాగిలపడి ఆయన సన్నిధిలో ప్రభు నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరని చెప్పి ఎంతోమంది ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. మన రాజు మనకి ఎలాంటి సంతోషాన్ని ఇస్తారంటే, ఈ సంతోషం మనకి ఎప్పటికీ మనతోని ఎవర్ లాస్టింగ్ ఉంటుంది. మనకి ఈ సంతోషం, ఈ సమాధానం. మన రాజు ఎలాంటి వాడంటే శాంతినిచ్చే రాజు. లోకంలో ఇచ్చే శాంతిని, నీ బంధువులు ఇచ్చేలాంటి శాంతిని కాదు నేను ఇచ్చేది, నా శాంతి నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ప్రభు చెప్తారు, శిష్యులంతా యేసు ప్రభు మరణించిన తర్వాత గదిలో కూర్చొని భయంతో ఉంటారు. ఆ టైంలో ప్రభు అంటారు, నేను మీ మధ్యకు శాంతిని తీసుకొని వస్తున్నాను అంటున్నారు. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా, నేను మీతో ఉండడానికి ఒక ఆదరణకర్తను తీసుకొని వస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను మీకోసం, శాంతినిచ్చేవాడు, మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మీకు తోడుగా ఉండేవాడు. యేసు ప్రభు మనకి ఇలాంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైతే ఆయన దగ్గరికి వెళతారో, ఆయనకి ఇష్టలైన వారికి ఎవరైతే ఆయన దగ్గరికి వెళతారో వాళ్ళకి శాంతి కలుగుతుంది. ఈ లోకంలో వచ్చే శాంతి లాంటిది కాదు. ఏదైతే శాపం ఉందో, ఏదైతే టెన్షన్ ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే వేదన ఉందో, వాటన్నిటి నుంచి, అదే అంటారు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా, మీ కాడు ఏదైతే ఉందో అది నా మీద మోపినట్లయితే మీకు విశ్రాంతిని ఇస్తాను, మీరు ఏదైతే బాధ వేదన ఉందో వాటన్నిటి నుంచే విడుదల ఇస్తాను, నేను మీకు శాంతిని ఇచ్చే దేవుణ్ణి. కొద్ది సమయం మీరు ఎప్పుడైతే వేదనతో ఉంటారో, బాధతో ఉంటారో, ఆ సమయంలో దేవాతి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. మనసంతా శాంతితో నిండిపోద్ది. ఎవరి మీదైతే మనకి కోపం ఉందో, ద్వేషం ఉందో వాళ్ళని సమర్పించినట్లయితే మన హృదయంలో ఆ ద్వేషమే ఉండదు. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినట్లయితే మన దేవుడు శాంతినిచ్చే దేవుడు. రాజులు వస్తున్నారు, జ్ఞానులు వస్తున్నారు. జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుకి బహుమతులు తీసుకొని వస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. క్రిస్టమస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే సమర్పించటం. అక్కడ ఏమేమి సమర్పించారు, ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటేనే వాళ్ళు జ్ఞానం కలవారు, ఎంతో తెలివైన వాళ్ళు. ఆ తెలివైన వాళ్ళు, వాళ్ళ పేరే జ్ఞానం కలవాళ్ళు. అంటే వాళ్ళు బైబిల్లోనే కాదు, అనేక మతాలు చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు, సారాంశం గ్రహించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు ప్రభువుని చూడటానికి. వచ్చి సాగిలపడి ఆయనకి మొక్కుతున్నారు. మొక్కి ఆయనకి కానుకలు అర్పిస్తున్నారు. ఏమేంటి అంటే బంగారము, సాంబ్రాణి, ఇంకా పరిమళ ద్రవ్యాన్ని అర్పిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు అంటే హేరోదు రాజుని అడుగుతున్నారు. యూదుల రాజు పుట్టాడంట కదా, ఆయన ఎక్కడా అని. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, రాజుకి వెళ్ళి రాజుని వెళ్ళి అడుగుతున్నాడు. ఆ రాజు ఇంకొక రాజు, ఈయనే హేరోదే యూదులకి రాజు, యూదుల రాజు పుట్టాడంట కదా, రాజులకే రాజు పుట్టాడంట కదా అని అడుగుతున్నారు. కానీ ఆ సమయంలో హేరోదికి హృదయంలో కోపం వస్తుంది అన్నమాట, జెల్లసీ వస్తుంది.
కానీ ఆ రాజులు తెచ్చి ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు బంగారం అనేది దేన్ని సూచిస్తుందంటే ఆ రోజుల్లో బంగారాన్ని రాజులు వేసుకునేవాళ్ళు. ఈయన రాజులకి రాజు. మనకి ఏషియా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆయన శాంతికరుడైన రాజు అని చెప్పబడింది. అందుకే రాజులకే రాజు కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళు బంగారాన్ని తెచ్చి సమర్పిస్తున్నారు. అంతేకాకుండా తర్వాత సాంబ్రాణిని తీసుకొని వస్తున్నారు. సాంబ్రాణి ఎవరికి వేస్తారంటే మనం వాక్యంలో కనుక చూసినట్లయితే మరి ప్రధాన యాజకుడు గర్భగుడిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేసినట్టుగా చూస్తాము. ఓన్లీ దేవుడికి ఒక్కడికి మాత్రమే ధూపం వేస్తారు. సో వీళ్ళు ధూపాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ ధూపం దేవుడికి వేసేది ధూపం. దానికి గుర్తుగా జ్ఞానులు ధూపాన్ని తీసుకొని వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఇంకొకటి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వస్తున్నారు జ్ఞానులు. ఈ పరిమళ ద్రవ్యం కనుక మనం వాక్యంలో చూసినట్లయితే మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తాము. ఒక స్త్రీ విలువైన జటామాంసం గల పరిమళ ద్రవ్య బుడ్డిని తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన పోసి ఆయన పాదాలను కడిగి తుడిచినట్టుగా చూస్తాము. ఆమె పోసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఏమనంటే, మరి ఇంత విలువైనది తీసుకొచ్చి స్త్రీని వేస్ట్ చేసింది అని చెప్తున్నప్పుడు ప్రభు అంటారు, ఇది నా యొక్క మరణానికి గుర్తుగా, నా భూస్థాపనానికి గుర్తుగా ఈ స్త్రీ చేసింది అంటున్నారు. అంటే ఆయన మరణించి తిరిగి లెగుస్తాడనే దానికి గుర్తుగా వాళ్ళు ఈ 3 బహుమతుల్ని తీసుకొని వస్తున్నారు. సరే, ఇంకా కనుక మరి మనం వాక్యాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. అక్కడ వాళ్ళు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నట్టుగా చూస్తాం. మరి ఎస్తేరు గ్రంథంలో అక్కడ 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ హామాను ఏం చేస్తాడంటే యూదుల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసి గోనె బట్ట ధరించి బూడిద చల్లుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది యూదులందరినీ రక్షించుకోవడానికి. అప్పుడు రాజు ఎస్తేరు యొక్క మాట వింటాడు, చెప్పేది వింటాడు అనమాట. దేవుడే ఎస్తేరు రాజు హృదయాన్ని మృదుమధురంగా మార్చాడని వాక్యంలో ఉంటుంది. దాని తర్వాత ఎస్తేరు విషయానికి వచ్చేసరికి అక్కడ విన్న తర్వాత యూదులందరినీ ఆ శిక్ష నుంచి తొలగించేస్తారనమాట. తొలగించిన తర్వాత అక్కడ వాళ్ళు 17వ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ వాళ్ళు ఒక పండగ చేసుకుంటారు. ఎస్తేరు గ్రంథం 17వ అధ్యాయం 21, 22 వచనాల్లో చూస్తే యాక్చువల్గా ఈ హామాన్ ఏం చేస్తాడంటే అక్కడ నీసా మాసంలో ఏ రోజు ఈ యూదుల్ని ఉరి తీయాలి అనే విషయాన్ని డిసైడ్ చేయడానికి చీట్లు వేస్తారనమాట. ఆ చీట్లు వేసినప్పుడు పలానా రోజు డిసైడ్ చేస్తారు. ఆ చీట్లు వేయడానికే పూరి అంటే అర్థం ఏంటంటే చీట్లు వేయటం అనమాట. అందుకే ఈ పండగ పూరీము అనే పేరుతో ఆ పండగ వస్తుంది అనమాట. దాని తర్వాత ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఎస్తేరు రాజు నిజాన్ని గ్రహించి యూదుల్ని ఆ శిక్ష నుంచి తొలగించేస్తాడనమాట. తొలగించిన తర్వాత మరి 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి యూదులంతా మరి హత్యకు గురి కావాల్సిన యూదులు సంతోషంగా పండగ చేసుకుంటారనమాట. ఎంత బాగా రాసి ఉంటుంది అంటే అక్కడ వాళ్ళకు ఉత్సవంలాగా జరుపుకుంటారనమాట. ఆ ఉత్సవాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే పూరీము పండగ అని పిలుస్తారనమాట. వాళ్ళు ఆ ఉత్సవాన్ని 2 రోజులు జరుపుకున్నట్టుగా వాక్యంలో చూస్తాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 రోజులు జరుపుకున్నట్టుగా చూస్తాం. అక్కడ చూడండి, ఆదార్ నెలలో 14, 15 దినములు ఏటేటా సెలవు రోజులుగా ప్రకటించేవాళ్ళు. ఇవి యూదులు శత్రుపీడన నుంచి వదిలించుకున్న దినములు. ఈ నెలలో వారి దుఃఖము సంతోషముగా మారి విలాపము ఉత్సవముగా మారిపోయాను. మొర్దెకై ఈ దినమును ఆనందంతో కూడిన ఉత్సవ దినములు కావాలని ఆజ్ఞాపించెను. ఈ దినములందు యూదులు ఒకరి ఇంటికొకరు వంటకములు పంపుకోవాలని, పేదలకు దాన ధర్మములు చేయవాలని అతడు కట్టడి చేశాను. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒకరిళ్ళకి ఒకరు పిండి వంటలు పంపించుకునేవాళ్ళంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిండి వంటలు పంపించుకునేవాళ్ళంట. ఇప్పుడు మనం ఎలా అయితే పండగలు వచ్చినప్పుడు పిండి వంటలు పంపించుకుంటున్నామో అదేవిధంగా వాళ్ళు కూడా ఆ రోజుల్లో పిండి వంటలు పంపించుకునేవాళ్ళు అనమాట. ఆ సెలవు, ఆ పండగ దినాల్లో అప్పుడు వాళ్ళు ఆ యొక్క పరపీడనం నుంచి, ఆ బాధ నుంచి వాళ్ళు విడుదల పొందారు కాబట్టి జరుపుకున్నారు. కానీ పూర్తి విడుదల అనేది సైతాను శక్తుల నుంచి, ఈ మరణం నుంచి జయించే విడుదల కాదు. అది
ఆ విడుదల యేసు ప్రభువులో మాత్రమే జరిగింది. కాబట్టి ఈ పండుగ రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఒకరికి ఒక ఇంటికి, అంటే వేరే వాళ్ళ ఇళ్ళకి నేనైతే పంపిస్తాను, ఇది మా క్రీస్తు జన్మదిన వేడుక మేము జరుపుకుంటున్నాం, మా కోసం ఒక లోకరక్షకుడు పుట్టాడు, ఈ సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోండి అని మనం ఒకరికి ఒకరం ఆఫరింగ్స్ ఇచ్చుకోవటం, గిఫ్ట్లు ఇచ్చుకోవటం, అదేవిధంగా ఒకరికొకరు ఈ సంతోషాన్ని పంచుకోవటం మన ఇళ్లల్లో కూడా జరుపుకోవాలి. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ప్రొక్లమేషన్. అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే విన్నామో, ఏదైతే కన్నామో, ఏదైతే చూసామో, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో చెప్తారు. అక్కడ శిష్యులు చెప్తారు, మా కళ్ళతో చూసిన దాన్ని, మేము విన్నదాన్ని మేము ప్రకటించకుండా ఉండలేము అంటారు. మన కళ్ళతో చూసిన దాన్ని, మనం ఏదైతే రక్షణను పొందుకున్నామో ఆ సువార్తని అందరికీ పంచిపెట్టాలి. గొల్లలు కూడా ఏదైతే వాళ్ళ కళ్ళతో చూశారో అది అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరియా స్త్రీ కూడా తను ఏదైతే యేసుప్రభుని ఆ బావి దగ్గర చూసినప్పుడు ఆ ఊరంతా వెళ్ళి ఆ సువార్తను ప్రకటించింది. యేసుప్రభు కూడా అదే అంటారు. మార్కు సువార్త చివరి అధ్యాయంలో చెప్తారు, శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వలోకానికి పంపిస్తున్నాను, మీరు వెళ్ళి నా సువార్తని ప్రకటించండి. ఈ శుభవర్తమానం ఏదైతే ఉందో మనం అందరికీ ఈ వర్తమానాన్ని చాటి చెప్పేవాళ్ళలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం విన్న మీరు, యేసుప్రభు యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న మీరు, ఆ క్రిస్మస్ శుభాకాంక్షల్ని మీ అందరికీ ఆ దేవాతి దేవుని సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు, ఆ శాంతికరుడైన రాజు మీ గృహాల్లో సంతోషాన్ని ఇవ్వాలని, అదేవిధంగా మీకు ఆనందాన్ని పంచి ఇవ్వాలని, ఇంకా మీకు ఎవరితో అయినా మనస్పర్ధలు కనుక ఉన్నట్లయితే ఆ రోజున పశువుల పాకలో పుట్టిన దేవుడు ఈ రోజున మన ఇంట్లో కూడా మన గృహాల్లో జన్మించాలి అంటే మనలో ఉన్న ద్వేషం, అసూయ ఏదైతే ఉందో వాటన్నిటినీ కనుక తీసివేసినట్లయితే మన హృదయాల్లో ఆ దేవాది దేవుడు జన్మించగలడు. క్రిస్మస్ జరుపుకుంటున్న మీ అందరికీ ఆ దేవాది దేవుని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్.